Today onwards, we are discussing about fourth unit first part, that is nothing but a runtime environment. So what is mean by runtime environment means whenever you are executing any program in any type of language, this runtime environment will be very important. Why? Because means to run the program, this runtime environment will store the entire data and it will supply the values from the memory. Not everything related memory should be maintained under this runtime environment. In this runtime environment, very and first important one topic is nothing but a storage organization. How this compiler will manage the storage organization of our program. So in that one, first one should be from compiler writer perspective. అంటే ఆ కంపైలర్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళ ప్రాస్పెక్టివ్కి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజికల్ అడ్రస్. అంటే రన్ చేసే ప్రతి ప్రోగ్రామ్కి ఆ కంప్యూటర్ సిపియు విల్ ప్రొవైడ్ లాజికల్ స్పేస్. ఈ లాజికల్ స్పేస్లో ఎవ్రీ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఎవ్రీ వేరియబుల్ కానీ మెమరీ కానీ వాల్యూస్ కానీ ఇట్ హ్యాస్ సమ్ లొకేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ కనుక మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం కంపైల్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రాము ఇట్ విల్ మెయింటైన్ సమ్ లాజికల్ అడ్రస్. ఇన్ దట్ లాజికల్ అడ్రస్ ఆల్ everything in that program should be maintained some location. Okay, here the management and organization of logical address can be shared. అంటే ఆ పర్టికులర్ సిస్టంలో లాజికల్ అడ్రస్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ కెన్ బి డన్ బై షేరింగ్ బిట్వీన్. అంటే ఆ వర్క్ని వీటి మధ్య షేర్ చేయడం వల్ల వాటి ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది సింప్లిఫై అవుతుంది. దోస్ ఆర్ కంపైలర్, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ టార్గెట్ మిషన్. అంటే ఏదైతే కంపైలర్ మనం రన్ చేస్తున్నామో ఆ కంపైలరు ప్లస్ మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే రన్ చేస్తున్నామో ఆ పర్టికులర్ కంపైలరు అండ్ టార్గెట్ మిషన్. ఏ టార్గెట్ అంటే మనం ఇప్పుడు ఈ కంపైలర్స్ అంతా యూజ్ చేసేది ఏంటంటే ప్రాసెస్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి కూడా. అలా టార్గెట్ అండర్స్టాండబుల్ ఆ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్, ఈ మూడింటి మధ్య మనం షేరింగ్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ మెమరీ అన్నది మేనేజ్మెంట్ కానీ, అదే మెమరీ మీన్స్ లాజికల్ అడ్రస్, దాని మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇట్ షుడ్ బి వెరీ ఇన్ ప్రాపర్ స్ట్రక్చర్ డ్యూ టు షేరింగ్ ఆఫ్ between the compiler, operating system and target machine. Normally operating system OS will map the logical addresses into physical address. So here we need to know what is the meaning of logical address and what is the meaning of physical address. So physical address అంటే ఏంటంటే మనకి పర్టికులర్ స్టోరేజ్ ఏరియాలో ఏ మెమరీ లొకేషన్లో అయితే మనకు కావాల్సిన ఎలిమెంట్ అవైలబుల్ అవుతుందో దాన్ని ఫిజికల్ అడ్రస్ అంటారు. అలా కాకుండా మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు సిపియు ఇప్పుడు మనకి డైరెక్ట్గా మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేసుకొని దాన్ని మనకి ప్రోగ్రామ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో ప్రాపర్లో మ్యాప్ చేసుకునే దానికి ఒక టెంపరీగా ఒక అడ్రసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాజికల్ అడ్రస్. అంటే యాక్చువల్గా మెమరీలో ఉన్న ఫిజికల్ అడ్రస్ నుంచి డేటాని తీసుకొని ఆ డేటాని మనకి ప్రోగ్రామేటికల్గా వచ్చే ఎలిమెంట్స్ అన్నింటినీ వన్ బై వన్ ప్రాపర్గా, అంటే ఎప్పుడైతే మనం సిపియులో మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ థింగ్స్ అన్నింటినీ తీసుకొచ్చుకొని దీని రిలేటెడ్గా ఒక అడ్రస్లో మనం ప్రాపర్లో సీక్వెన్స్లో అరేంజ్ చేసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాజికల్ అడ్రస్. అలా మనకి లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ని మ్యాప్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ కేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ వన్. నెక్స్ట్, ఒకవేళ మనం రన్ టైమ్ రిప్రజెంటేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నాము అనుకుంటే దిస్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఒకటి వచ్చి కోడ్, యాక్చువల్ కోడు అండ్ స్టోరేజ్ ఏరియా. అంటే యాక్చువల్ కోడు ఒక దగ్గర స్టోర్ అవుతుంది,
దానికి రిలేటెడ్ మెమరీ అంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవడానికి కావాల్సిన రిలేటెడ్ మెమరీ ఎలిమెంట్స్ అన్నింటినీ ఇంకొక దగ్గర మనం స్టోర్ చేస్తాం. కాబట్టి ఇది ఇట్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ 2 parts. దట్ ఈస్ వన్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఏరియా. సో ఇక్కడ మనము దిస్ ఈజ్ ద కోడ్ అండ్ దిస్ ఎంటైర్ థింగ్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ కోడ్ ఏరియా ఆర్ ప్రోగ్రామ్ కోడ్ ఏరియా. సో అంటే ఏంటంటే మనం ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఇట్ ఇట్ కెన్ హ్యావ్ ఆ లాజికల్ అడ్రస్. అంటే మనం ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు లాజికల్ అడ్రస్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 things. వన్ ఈజ్ అ డేటా అండ్ సెకండ్ వన్ ఈజ్ అ ప్రోగ్రామ్ ఏరియా. ఇక్కడ డేటా అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ కోడ్ మొత్తం ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డేటా అండ్ రిమైనింగ్ థింగ్ ఆ కోడ్ ఏరియా. ఆ డేటా రన్ అవడానికి కావాల్సిన ఎంటైర్ థింగ్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై కోడ్ ఏరియా. ఓకే, ఇన్ రన్ టైమ్ మెమరీ అన్నది కంటిన్యూస్ బ్లాక్స్గా మనకి అవైలబుల్గా ఉంటుంది. దోస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బైట్స్. అలాగా 1 byte ఈక్వల్ టు 8 bits అండ్ 4 bytes కెన్ ఫార్మ్ యాజ్ ఏ మిషన్ కోడ్. అంటే 8 bitsని మనం 1 byte అంటాము. అలాంటి 4 bytesని కనుక మనం కంబైన్ చేస్తే ఇట్ కెన్ ఫార్మ్ ఏ మిషన్ కోడ్. అంటే మిషన్కి సంబంధించిన కోడ్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అలాగా మనం కంటిన్యూస్గా డేటాని బైట్స్గా మనం అలొకేట్ చేసుకుంటూ వెళ్తాం మనకు కావాల్సిన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు దాని రిలేటెడ్ వాటన్నిటిని స్టోర్ చేసుకుంటూ వెళ్ళడానికి. ఓకే, ఈ స్టోరేజ్ లేఅవుట్ ఫర్ డేటా ఆబ్జెక్ట్స్ ఈ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అడ్రసింగ్ కన్స్ట్రెంట్స్ ఆఫ్ టార్గెట్. అంటే మనం టార్గెట్ మిషన్ దేనిలోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఓకే దాని మీద స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డేటా ఆబ్జెక్ట్స్ ఈ స్టోరేజ్ లేఅవుట్ అని ఉంటుంది. ఎందుకంటే మనం స్టోరేజ్ లేఅవుట్లో మనం డేటాని స్టోర్ చేసి దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని మళ్ళీ రన్ చేసి మళ్ళీ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఇది టోటల్గా మిషన్ కోడ్ మీద స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టోటల్ ఈ లేఅవుట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఇందులో మొత్తం నేను మీకు 3 parts ఉన్నాయని చెప్పాను. సో అందులో ఫస్ట్ పార్ట్ దట్ ఈజ్ నథింగ్ బట్ సో ద సైజ్ ఆఫ్ టార్గెట్ కోడ్. అంటే మనకి మనం కంపైల్ చేసినప్పుడు టార్గెట్ కోడ్ సైజ్ అన్నది ఓకే ఫిక్స్డ్, అంటే అది చేంజ్ అవ్వదు. అటువంటి చేంజ్ అవ్వకుండా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఫిక్స్డ్గా ఉండే కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని స్టాటికల్లీ డిటర్మైన్డ్ ఏరియా కోడ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫస్ట్ వన్ ఇన్ దిస్ అంటే ఇక్కడ ఉన్న కోడ్ ఏరియాలో మనం దాన్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. అంటే ఏదైతే స్టాటిస్టికల్గా కంపైల్ టైంలో ఫిక్స్డ్ కంటెంట్ని మెయింటైన్ చేస్తుందో దట్ షుడ్ బి ప్లేస్డ్ అండర్ దిస్ కోడ్ ఏరియా. అండ్ సెకండ్ వన్ గ్లోబల్ కాన్స్టెంట్స్. అంటే మనం ఏదైనా కాన్స్టెంట్స్ ప్రోగ్రాంలో తీసుకున్నప్పుడు అంటే లోకల్ కాకుండా గ్లోబల్ కాన్స్టెంట్స్ కానీ లేదంటే గార్బేజ్ కలెక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంపైల్ టైంలోనే మనకి వాటి యొక్క మెమరీ అన్నది మనం కెన్ ఐడెంటిఫై. సో అలాంటి కంపైల్ టైంలో ఐడెంటిఫై చేసే ఎలిమెంట్ షుడ్ బి ఆల్సో ప్లేస్డ్ అండర్ దిస్ స్టాటికల్లీ డిటర్మైన్డ్ ఏరియా. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ ఏరియా. అంటే ఇది స్టాటిక్ ఏరియాలో ప్లేస్ చేస్తాం. అంటే ఏవైతే టార్గెట్ కోడ్ ఏదైతే సైజ్ ఆఫ్ టార్గెట్ కోడ్ సైజ్ ఏదైతే ఫిక్స్డ్ ఉంటుందో కంపైల్ టైంలో వాటి మొత్తాన్ని తీసుకెళ్ళి అంటే ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఏవైతే ఫిక్స్డ్ థింగ్స్ ఉంటాయో వాటి మొత్తాన్ని నేను కోడ్లోకి కాపీ చేస్తాను. అండ్ ఏవైతే అంటే విత్ ఇన్ ద ప్రోగ్రామ్ కాకుండా అవుట్ సైడ్ గ్లోబల్ కాన్స్టెంట్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టు గార్బేజ్ కలెక్షన్ కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే కంపైల్ టైంలో వీ కెన్ ఐడెంటిఫై ద మెమరీ ఫర్ దట్ వన్. సో అట్లాంటివి ఏంటంటే మనకి రన్ టైంకి వచ్చేసరికి ఆ డేటా అన్నది ఏదైతే మెమరీ ఉంటుందో అది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి అవి చేంజ్ అవ్వవు. సో అలాంటి చేంజ్ అవ్వని థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని షుడ్ బి ప్లేస్డ్ అండర్ దిస్ స్టాటిక్ ఏరియా. అండ్ రిమైనింగ్ థింగ్ ఈజ్ దేర్ ఏంటంటే సో మనకి ఏదైనా డేటా ఓకే కంపైల్ టైంలో కానీ రన్ టైంలో కానీ మనం డేటాని ఇన్పుట్ ఇచ్చే దాన్ని బట్టి దాని వాల్యూ కనుక చేంజ్ అవుతూ ఉంటే దట్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డైనమిక్
కంటెంట్ ఇన్ ద ప్రోగ్రామ్. సో అలాంటి డైనమిక్ కంటెంట్ని మనం యాక్సెస్ చేయడానికి హియర్ వీఆర్ యూజింగ్ టూ థింగ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాక్ అండ్ హీప్ థింగ్స్. సో స్టాక్ని హీప్ని దేనికి ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎక్కడైతే మ్యాక్సిమం అంటే స్పేస్ అన్నది మనం కంపైల్ టైంలో ఫిక్స్ చేయలేమో, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ కంటెంట్ని బట్టి మనకి మెమరీలో వాల్యూ అన్నది చేంజ్ అవుతుందో వాటిని మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ టూ థింగ్స్. వన్ ఈజ్ స్టాక్ అండ్ హీప్. దీస్ ఆర్ నథింగ్ బట్ డైనమిక్ మెమరీ అలొకేషన్. వై? బికాజ్ ఎందుకంటే వీటిని స్టాటిక్లో మనం డిఫైన్ చేయలేము. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటి ఏ తీసుకున్నాం, ఏకి ఇంటి కాబట్టి సమ్ బైట్స్ అని మనం అలొకేట్ చేసేస్తాం, అది స్టాటిక్. ఎందుకంటే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు దాని వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ అరే అనుకోండి. సో ఇప్పుడు నేను డైనమిక్ అరేలో ఎలిమెంట్స్ 2 డైమెన్షనల్ అరే ఉంది, 1 డైమెన్షనల్ అరే తీసుకున్నాను 1 డైమెన్షన్, 2 డైమెన్షనల్ అరే 2 డైమెన్షన్, అలా కాకుండా అరే లోపల 10 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి. డైనమిక్ అంటే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు నేను ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 10 అని అనుకోండి, 10 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ చేయాలి. అదే 2 ఎలిమెంట్స్ అని తీసుకున్నాను, 2 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ చేయాలి. సో అట్లాంటివి రన్ టైంలో మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మెమరీ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు అలాంటి థింగ్స్ కోసం వీఆర్ యూజింగ్ టూ థింగ్స్. వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాక్ అండ్ హీప్. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఏ డైనమిక్ ఎలిమెంట్స్ మెమరీ అలొకేషన్ స్ట్రాటజీస్. ఓకే, ఇందులో ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. స్టాటిక్కి డైనమిక్ మెమరీ అలొకేషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ద లేఅవుట్ అండ్ అలొకేషన్ ఆఫ్ డేటా ఇన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఆర్ కీ ఇష్యూస్ ఫర్ స్టోరేజ్ మేనేజ్. అంటే మనకి ఏదైనా ఒక స్టోరేజ్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏవైతే రన్ టైంలో మనకి వాల్యూస్ చేంజ్ అవుతుంటాయో వాటికి మనం ప్రాపర్గా మెమరీ అలొకేట్ చేస్తే దట్ షుడ్ గివ్ ఎ బెటర్ మెమరీ మేనేజ్మెంట్ ఫర్ ద ప్రోగ్రామ్. సో దానికోసం హియర్ వీఆర్ టేకింగ్ స్టోరేజ్ అలొకేషన్ డెసిషన్ ఈజ్ స్టాటిక్. అంటే ఏదన్నా ఒక స్టోరేజ్ అలొకేషన్ డెసిషన్ అన్నది స్టాటిక్ అయితే ఇట్ కెన్ మేడ్ కంపైలర్ లుకింగ్ ఓన్లీ అట్ టెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఇఫ్ ఇట్ కెన్ మేడ్ బై కంపైలర్ లుకింగ్ అట్ టెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. అంటే మనకి ఏదన్నా టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇట్లాంటి టెక్స్ట్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని దాని వాల్యూలు రన్ టైంలో అంటే దాని వాల్యూ ఇన్ ద సెన్స్ దాని మెమరీ రన్ టైంలో చేంజ్ అవుదాం అనుకున్న థింగ్స్ అన్నిటి should be called as a static. Okay, and second type of storage allocation ఏంటంటే storage allocation decision is dynamic. It can be decided only while program is running. అంటే మనం కంపైల్ టైంలో దీని మెమరీని మనం డిఫైన్ చేయలేము. రన్ టైంలో మనం తీసుకున్న వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనకి ఈ రన్ టైంలో మనం తీసుకున్న వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనకి ఆ మెమరీ అన్నది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ టైప్ ఆఫ్ డెసిషన్. అంటే ఇలాంటి డైనమిక్ టైప్ ఆఫ్ డెసిషన్ కెన్ బి డన్ విత్ టూ సపరేట్ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టాక్ స్టోరేజ్ అండ్ హీప్ స్టోరేజ్. వన్ ఈజ్ స్టాక్ స్టోరేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ heap storage. Many compilers use some combination of the following strategies for dynamic allocation. అంటే ఎక్కువ కంపైలర్స్ ఈ రెండింటిని అంటే స్టాక్ అని హీప్ కాంబినేషన్ బేస్ చేసుకొని మనకి ఈ డైనమిక్ అలొకేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ చూసారా మనకి. సో ఇది మనం కోడ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది స్టాటిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి ఇంకా 2 డైనమిక్ థింగ్స్ ఉన్నాయి, ఒకటి స్టాక్ 2 హీప్. ఈ డైనమిక్ థింగ్స్ రెండిట్లో ఎట్లా అంటే డిపెండింగ్ అపాన్ ద యూసేజ్, అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ నీడ్ అయితే దాన్ని ఈ ఫ్రీ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అంటే హీప్ ఎక్కువ అవసరం అనుకోండి, దీన్ని ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు హీప్ ఆక్యుపై చేస్తుంది, దీన్ని స్టాక్. అంటే ఈ ఫ్రీ స్పేస్ అన్నది ఇట్ షుడ్ బి షేర్డ్ బై బిట్వీన్ హీప్ అండ్ స్టాక్. ఈ రెండిట్లో షేర్ చేసుకుంటాం. ఒకవేళ స్టాక్ కంటెంట్ ఎక్కువ ఉండదు అనుకోండి, ఇక్కడ దాకా స్టాక్ తీసుకుంటుంది, ఈ కొంచెం కంటెంట్ హీప్ తీసుకుంటుంది. అట్లా ఈ ఫ్రీ మెమరీ అనే బ్లాక్ని ఇట్ కెన్ బి ఆక్యుపైడ్ బై హీప్ ఆర్ స్టాక్. ఈ రెండు ఆక్యుపై చేసుకుంటాయి డిపెండింగ్ అపాన్ ద యూసేజ్. ఏదైతే ఎక్కువ యూజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫ్రీ స్పేస్ని ఇవి రెండు షేర్ చేసుకుంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో ఓకే, మెనీ కంపైలర్స్ యూస్
some combination of the following strategies for dynamic storage allocation. Dynamic storage allocations కి కంపైలర్స్ ఈ రెండింటి కాంబినేషన్ బేస్ చేసుకొని మెమరీ అన్నది అలొకేషన్ అన్నది పాసిబుల్ అవుతుంది. దట్ వన్ థింగ్ స్టాక్ స్టోరేజ్. సో ఏమన్నా సరే ఎలిమెంట్స్ లోకల్ ఆఫ్ ద ప్రొసెసర్ అంటే మనము విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల ఏవైతే వేరియబుల్స్ కానీ నేమ్స్ని కానీ వాటిని యూస్ చేస్తామో అవన్నీ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ స్టాక్ స్టోరేజ్. అండ్ ఆల్సో ఏదన్నా మనం ఫంక్షన్ని కాల్ చేసాం, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ రిటర్న్ దాని రిలేటెడ్ డేటా అవన్నీ షుడ్ బి స్టోర్డ్ ఇన్ దిస్ స్టాక్ స్టోరేజ్. సో సెకండ్ వన్ హీప్ స్టోరేజ్. హీప్ స్టోరేజ్ ఏంటంటే ఏదైతే డేటా అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఉంటుంది అంటే గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ డిక్లరేషన్స్, సో ఇట్లాంటి అవుట్ సైడ్ డేటా ఆ ఫంక్షను ప్లస్ ఏదైతే మళ్ళీ రీయూజబుల్ థింగ్ డేటా ఉంటుందో దట్ షుడ్ బి స్టోర్డ్ అండర్ దిస్ హీప్ storage. Okay, so here to support heap, garbage collection enables runtime system to detect unless data elements and reusable their storage. అంటే ఈ హీప్ని సపోర్ట్ చేయడానికి మనకి గార్బేజ్ కలెక్షన్ హెల్ప్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఏదైనా ఎలిమెంట్ని హీప్లో స్టోర్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్వాంటెడ్ డేటాని అరైజ్ చేయడానికి కానీ లేదంటే ఒకవేళ ఏదైనా డేటా ఉంటే దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే దానికి కానీ సో ఇలా ఈ హీప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే దానికి వీఆర్ యూజింగ్ ద గార్బేజ్ కలెక్షన్ ఆల్సో విల్ బి used in this heap type of memory allocation.